హల్లెలూయా. సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేహమంతయు నలిగి శోకము చెందినవాడై దేహమంతయు నలిగి శోకము చెందినవాడై దేవాది దేవుడు ఏకాసుతుడు పాడు వేదనలు నీ కోరకే. దేవాది దేవుడు ఏకాసుతుడు పాడు వేదనలు నీ కోరకే. హల్లెలూయా. రండి ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, సిలువ ధ్యాన కూడికలో 3వ రోజు లేఖనాలను ధ్యానము చేయడానికి కృపగలిగిన దేవుడు మనకు చూపినటువంటి కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. రండి మనందరము కలిసి నేటి ధ్యానము కొరకై మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము ప్రియులారా 26, 27, 28 వచనాలను మనం ధ్యానము చేద్దాం. మీలో అలాగుండకూడదు, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చేనని చెప్పాను. చాలు. చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వినండి ప్రియా దేవుని బిడ్డలారా, 3వ రోజు ధ్యానము కొరకై సేవకుడు అనే అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సేవకుడు అనే అంశాన్ని జ్ఞాపకం చేయటంలో ఆయన ఏమంటూ ఉన్నాడు అనంటే, గొప్పవాడై ఉండగోరువాడు పరిచారకుడై ఉండాలి. ఎవరైనా సరే గొప్పవాడు కావాలి అనుకుంటూ ఉన్నాడు అనంటే మొదటిగా ఆ వ్యక్తిలో ఉండవలసినటువంటి నియమము ఏమిటి అనంటే సేవాతత్వము ఉండాలి. పరిచారం చేసేవాడిగా ఉండాలి, చేయించుకునేవాడిగా కాదు. అందుకే ఇక్కడ కృపగలిగిన దేవుడు క్రీస్తు ప్రభువారిని గురించి కొన్ని మాటలు తెలియచేస్తూ ఆయనే శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే శిష్యులతో ఇలాగంటా ఉన్నాడు. ఎందుకనంటా ఉన్నాడు? వాళ్ళే అనుకుంటూ ఉన్నారు, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను పెద్ద అంటే నేను పెద్ద, నేను ముందు వచ్చానంటే నేను ముందు వచ్చాను అన్నట్టుగా వారు అనుకుంటూ ఉన్నారు. కాబట్టి కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటా ఉన్నాడు, మీరు అలా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి అనంటే సేవాతత్వము కలిగినటువంటి వారై సేవకుడిగా ఉండాలి. సేవకుడు అనే మాటకి దాసుడు అనే అర్థం, పనివాడు అనే అర్థం. ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, తన్ను తాను తగ్గించుకోవటం, యజమాని చెప్పే ప్రతి పని కూడా చేయువాడు దాసుడు లేక పనివాడు అని మనం అంటూ ఉంటాం. కాబట్టి 20వ అధ్యాయంలో ఇక్కడ మనం చదివినట్లయితే పదవులు కోరుతూ ఉన్నటువంటి శిష్యులకు యేసు చెప్పుతూ ఉన్నటువంటి సంగతి ఏమిటంటే, పదవులు కోరుకోవడం కాదు, పరిచారము చేయువారై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమంటా ఉన్నాడు? పదవులు కోరుకోవడం కాదు, పరిచారం చేయువారై ఉండాలి, దాసులుగా ఉండాలి, దీనత్వము కలిగి ఉండాలి.
అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలామంది సేవ అని అంటే ఏమనుకుంటారు అని గనక ఆలోచన చేస్తే, చాలామంది సేవ అని అంటే బోధించడం అనుకుంటారు. సేవ అంటే బోధించడం అనుకుంటారు. సేవ అంటే బోధించడం మాత్రమే కాదు, బోధించడం అనేది ఒక భాగం. బోధించడం అనేది అందులో సేవలో ఒక భాగం. సేవలో ఇంకా చాలా భాగాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు తను తాను మరణానికి అప్పగించుకునే సమయంలో అంటూ ఆయన చేసినటువంటి సేవ శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. నేనే ఇలా చేస్తే మీరు ఎలా చేయాలి ఆయన అంటూ ఉన్నమాట. నేనే ఇంత తగ్గించుకుంటే మీరెంత తగ్గించుకోవాలి, నేనే ఇంత నెమ్మది కలిగి ఉంటే మీరు ఎలాగుండాలి, నేను గొప్ప అనుకోవడం కాదు, పరిచారకుని స్వభావము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి సేవకుడు ఎలా ఉండాలి అని అంటే పరిచారకుడిగా ఉండాలి. కాబట్టి శిష్యులతో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నేనే ఒక పరిచారకునిగా ఉంటే మీరు అధికారులుగా ఎందుకు కొట్లాటుకుంటూ ఉన్నారు? మీరు కూడా పరిచారం చేయువారై ఉండాలి. మీరు కూడా పరిచారకులుగానే ఉండాలి. పరిచారకుడు అని అంటే, సేవకుడు అని అంటే ప్రియులారా, తన స్థాయిని తగ్గించుకొని తనకున్న స్థాయిని తగ్గించుకొని ప్రియులారా పని చేయటం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారే తన స్థాయిని తగ్గించుకుని, దైవ కుమారుడు కదా, క్రీస్తు ప్రభువారు కదా, తండ్రి చేత పంపబడిన వాడు కదా, ఆయనకున్నటువంటి శక్తి అతీతమైంది కదా. ఆయన చూపులో శక్తి ఉంది, మాటలో శక్తి ఉంది, ఉమ్ములో శక్తి ఉంది. అంత ప్రభావం కలిగినటువంటి వాడే ప్రియులారా పరిచారం చేయడానికి వస్తే శిష్యులు కొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా యేసు ప్రభు వారిని చూచి 24-25 వచనంలో యేసు ప్రభు వారిని చూచి కోపపడి ఇలాగంటున్నాడు. యేసు తన యొద్దకు వారిని పిలిచి 25 అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీలో అలాగుండకూడదు. మీరు ఎలాగుండాలి అని అంటే సేవకుని తత్వము కలిగిన వారై ఉండాలి. యేసు ప్రభు వారిని గురించి మనం ఆలోచన చేస్తే, పౌలు భక్తుడు ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము ప్రియులారా 6-7 వచనాలను మనం చదివితే, సేవకుడు అనే పదానికి ఆయన ఎంత తగ్గించుకున్నాడు అని అంటే, సేవకుడు అనే పదానికి సరిపోయిన వాడు. చదవండి అన్నమాట. ఆయన దేవుని స్వరూపము చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా, తండ్రి అయినటువంటి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. ఎవరు స్వరూపం అంటండి? దాసుని స్వరూపము. ఎవరైనా గొప్పింట్లో పుట్టాలనుకుంటారు, రాజింట్లో పుట్టాలనుకుంటారు. నేను కూడా అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు, అమెరికాలో పుడితే బాగుండు కదా, ఆస్ట్రేలియా పుడితే బాగుండు కదా, నేను కూడా ఎంత అందంగా ఉందును, నేను కూడా ఎంత రంగుందును అనుకుంటూ ఉంటా. కోరుకోవడంలో తప్పు లేదు. కానీ తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన దేవుని కుమారుడై ఉండి ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే, ఏ స్వరూపాన్ని ఇచ్చుకున్నాడు? అమ్మాయినా దాసుని స్వరూపాన్ని తెచ్చుకున్నాడు. ఆయన దాసుడు. ఇందాక చెప్పాను, దాసుడు ఏంటి? సేవకుడు, సేవ చేసేవాడు, పరిచారకుడు. మనం ఏ పని చెప్తే ఆ పని చేసేవాడు. మనం ఇంట్లో పనులను పెట్టుకున్నాం అనుకో, మనం ఎక్కడ పెట్టుకుంటాంలేండి, మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ పని వాడు ఏం చేస్తాడు? మనం చెప్పిన పనెల్లా కూడా చేస్తాడు. పొలంలో పని చేయమంటే చేస్తాడు, పెరట్లో పని చేయమంటే చేస్తాడు, ఇంట్లో పని చేయమంటే చేస్తాడు. కారణం సేవకుడు, కారణం దాసుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. అందుకే పౌలు భక్తుడు కొరింథీ 2వ పత్రికలో 8వ అధ్యాయము
9వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు మీరు మన ప్రభు అయిన మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఆ ఎరుగుదురు కదా. ఆయన ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ప్రియులారా తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని. చూడండి, అంటే ఆయన ధనవంతుడే గాని దరిద్రుడుగా మారినటువంటి వాడు. అంటున్నారా? ధనవంతుడే గాని దరిద్రుడిగా మారినటువంటి వాడు. యెషయా గ్రంథములో 9వ అధ్యాయము 6వ వచనములో బలవంతుడగు తండ్రి అని మనం చదువుతున్నాం. బలవంతుడే గాని బలహీనుడిగా మారినవాడు. 9:6లో బలవంతుడే గాని బలహీనుడిగా మారినటువంటి వాడు. 2వ కొరింథీ పత్రికలో 13వ అధ్యాయం, కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివితే బలహీనతను బట్టి మన బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని. చూడండి, ఆయన ఎందుకు సిలివేయబడ్డారు అని అంటే ఆయన ఏదో అపరాధం చేశారని కాదు, ఆయన ఏదో దోషం చేశారని కాదు, మన అపరాధములను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. ప్రియులారా, ఈ విధముగా మారడానికి కారణం, ఆయన దాసుని స్వరూపం ధరించుకోవడానికి కారణం, ఆయన సేవకుడిగా మారడానికి కారణం, ఆయన దీనుడిగా మారడానికి కారణం, ఆయన పరిచారకుడిగా మారడానికి కారణం మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథములో 42వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే ప్రియులారా, ఆయన మధ్యవర్తిగా, ఇందాక మనం చదువుకున్నాం కదా, మధ్యవర్తిగా వచ్చి ఉన్నాడు కనుక, లేక ఆయన దేవుని కుమారుడిగా. చదువమ్మా. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. వినండి ప్రియులారా, ఎందుకు ఆయన దాసుడిగా మారాడు అని అంటే ప్రియులారా, తండ్రి చేత పంపబడినవాడు కాబట్టి, తండ్రి చేత పంపబడినటువంటి దేవుని కుమారుడు కాబట్టి ప్రియులారా, ఆయన పరిచారకునిగా, దాసుడుగా, సేవకుడుగా, దీనుడుగా, తనకున్నటువంటి స్థాయిని తగ్గించుకున్నటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే యోహాను సువార్తలో 13వ అధ్యాయము ప్రియులారా 4-5 వచనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు తన శిష్యుల యొక్క పాదాలు కడుగుట ద్వారా పరిచారకుడిగా మారిపోయాడు, పరిచారం చేయువాడిగా మారిపోయాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేనే ఇలాగూ చేస్తూ ఉంటే మరి మీరేం చేయాలి? నేనే ఇలాగూ చేస్తూ ఉంటే మీరేమి చేయాలి? గొప్పవాడై ఉండగోరువాడు పరిచారకుడై ఉండాలి అండి. గొప్పవాడై ఉండగోరువాడు పరిచారకుడై ఉండాలి. 13 చూడండి. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారే. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడల, నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకడు కడగవలెనది. ఇది సేవకుని మాదిరి, ఇది దీనత్వమునకు మాదిరి, ఇది తగ్గింపునకు మాదిరి. కాబట్టి సంఘానికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, అది నీవు కావచ్చు, నేను కావచ్చు, ఒక సేవకునిగా మారాలి, ఒక దాసునిగా మారాలి, దీనత్వం కలిగిన వారుగా మారాలి, తన స్థాయిని విడిచి కిందకి దిగేవాడుగా మారాలి. ఆయన ఏమంటున్నాడు? నేను బోధకుడును ప్రభువును. నిజమే, మీరు మాట్లాడుతున్నారు. మరి బోధకుడును నేనైతే, బోధకుడునే అయితే, ప్రభువును అయితే నేనే ఇంత తగ్గించుకుంటే, నేనే దీనుడిగా మారితే మీరు ఎలా ఉండాలి అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరిచారంలో ఆశీర్వాదం ఉంది, పరిచర్యలో ఆశీర్వాదం ఉంది, దీనత్వంలో ఆశీర్వాదం ఉంది. ఆదికాండ గ్రంథంలో 39వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు యోసేపును గురించి మనం చదువుతున్నాం. యోసేపును గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు యోసేపు ప్రియులారా ఆ యొక్క ఐగుప్తు దేశానికి 39వ వచనంలో 39:4లో ఆయన ఆ ప్రధాని కాకముందు ఆయన ఎలాగున్నాడట? ఒక మాట చదువుకుందామా?
యోసేపు మీద యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడుగా ఉండెను. యోసేపు ఏం చేస్తున్నాడు? పరిచర్య సేవకుడిగా ఉన్నాడు, దాసుడిగా ఉన్నాడు, పరిచర్య చేయువాడుగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఈ వర్తమానం ద్వారా మనకేం నేర్పుతూ ఉన్నారు అని అంటే, ప్రియులారా, ఆయన బోధకుడయ్యుండి పరిచారకుడిగా మారితే మరి నీవు నేను మనం ఏదో అనుకుంటూ ఉన్నామా? ప్రియులారా, మనం మారుద్దా పరిచారకులుగా, మనం మారుద్దా దాసులుగా, మనం మారుద్దా దీనులుగా? ప్రియులారా, యోసేపు ప్రధాని కాకముందు ఎలా ఉన్నాడట? పరిచర్య చేయువాడుగా ఉన్నాడు. పరిచర్య చేశాడు, దీనుడుగా పరిచర్య చేశాడు. నిర్గమాకాండంలో 24వ అధ్యాయం, నిర్గమాకాండం 24వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ అంటే యెహోషువ ఎవరికి పరిచారకుడిగా ఉన్నాడు? మోషేకు పరిచారకుడిగా ఉన్నాడు. మరి మనం ఎవరికి పరిచారకులుగా ఉండాలంటే సంఘానికి పరిచారకులముగా ఉండాలి. సంఘానికి పరిచారకులం అంటే దేవునికి పరిచారకులే. సంఘానికి దాసులుగా అంటే దేవునికి దాసుడే. అంటే సంఘానికి ఏ విధంగా పరిచారకుడిగా ఉండాలి అని అంటే, ప్రియులారా, అది ఏదైనా కావచ్చు. పాటలు పాడే పరిచర్య కావచ్చు, ప్రార్థన చేసే పరిచర్య కావచ్చు, తుడిచే పరిచర్య కావచ్చు, కడిగే పరిచర్య కావచ్చు, ఆరాధన చేసే పరిచర్య కావచ్చు, వాక్యాన్ని బోధించే పరిచర్య కావచ్చు. కాబట్టి కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, పరిచర్య చేసినటువంటి వారు ఎంతగా హెచ్చించబడ్డారు అని అంటే, ఒకసారి యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నాము. ప్రియులారా, పరిచర్య చేయువాడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళిపోయాడు. యెహోషువ ప్రియులారా, దైవజనుడు మోషే దగ్గర పరిచారం చేశాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మోషే తర్వాత అంతటి నాయకుడు యెహోషువ కాగలిగినాడు. ప్రియులారా, దావీదును గురించి కూడా మనం ఆలోచన చేస్తే 19వ కీర్తన 13వ వచనంలో 13వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును. 116 చూడమ్మా, 116 యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నేను నిజముగా నీ సేవకుడను. చాలు. అంటే రాజు అయినటువంటి దావీదు కూడా పలుకుతున్న మాట ఏంటంటే, నేను నీ దాసుడను, నేను నీ సేవకుడను, పరిచర్య చేయువానిగా ఉన్నాను అని ఒప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వర్తమానాన్ని ముగిస్తూ నేను చెప్పే మాట ఏంటంటే, గనులైనటువంటి దైవజనులు నేను పరిచారకుడను ఒప్పుకొని పరిచర్య చేశారు. దీనత్వము పొంది ప్రియులారా దాసులుగా మారిపోయి సంఘానికి సేవలు అందించారు, దేవుని ప్రజలకు సేవలు అందించారు. ఈ వర్తమానం వినిచినటువంటి మనము ఒకసారి ఆలోచన చేద్దాం. నేను అందించే సేవేంటి సంఘానికి? నేను అందించే సేవేంటి సంఘానికి? నేను అందించే సేవేంటి? నా సేవను బట్టి కృపగలిగిన దేవుడు తృప్తిగా ఉన్నాడా? సంతోషిస్తూ ఉన్నాడా? ఆయన సంతోషించాలి అనంటే ఒక సేవకునిగా మారిపోవాలి, ఒక దాసుడిగా మారిపోవాలి, ఒక దాసురాలిగా మారిపోవాలి. నీ పరిచర్యను చూచి ఆయన ఆనందించాలి. అలాంటి కృప, అలాంటి ధన్యత, అలాంటి భాగ్యము సంఘానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక పర్యాయం నీవు మా పట్ల చూపిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంత దనక మీరు చేసిన కృపకై నీకు వందనాలు అయ్యా. నీ మాటలు వినటానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు మేము ఏదైతే నేర్చుకున్నాం, భక్తులు సేవకులుగా మారారు, దాసులుగా మారారు, దీనులుగా మారారు,
వారు ఉన్నటువంటి స్థాయి నుండి కిందకి దిగారు. అయ్యా, మేము మా స్థాయిని విడిచిపెట్టలేకపోతున్నామేమో, దీనులుగా మారలేకపోతున్నామేమో, సేవకులుగా మారలేకపోతున్నామేమో, పరిచారకులుగా మారలేకపోతున్నామేమో. పరిచారకులుగా మారడానికి దీనత్వాన్ని మాకు అనుగ్రహించండి. పరిచారకులుగా చేయడానికి ప్రభువా గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి. మేమున్న స్థాయిని విడిచిపెట్టి నీకిష్టలుగా, సేవకులుగా, దాసులుగా, దీనులుగా మారడానికి సహాయం చేయండి. ప్రభు అయ్యుండి, రక్షకుడు అయ్యుండి, క్రీస్తు ప్రభువారయ్యుండి మీరే మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు. నాయనా, నీకున్నటువంటి మహిమను విడిచిపెట్టారు, మీకున్న స్థాయిని విడిచిపెట్టారు, మీకున్న ఘనతను విడిచిపెట్టారు, మీకున్న ప్రభావమును విడిచిపెట్టారు. అయ్యా, మా స్థితిని మేము విడవలేకపోతున్నామేమో. నీ మందిరములో, నీ సంఘములో, నీ పరిచర్యలో సేవకులుగా వాడబడలేకపోతూ ఉన్నామేమో, దాసులుగా మారలేకపోతూ ఉన్నామేమో. సహాయం చేసి నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.